హలో అండి అందరికీ, నేను మీ శిరీష. ఈరోజైతే టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఊరి స్టైల్లో చిన్నప్పుడు మా నాన్నమ్మ కూడా ఇలాగే చేసేది. చాలా సింపుల్ అండి. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే దూరగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాతనే ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు ఈ టమాటా పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందని నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే 15 ఎండుమిరపకాయలు వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అలా పెట్టేసుకోవాలన్నమాట. బాగా అయితే ఫ్రై అయింది. ఈ ఫ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారించుకోవాలి కదా. చల్లారించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత టమాటాలు అయితే 4 నుంచి 3 అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా. మేమైతే ఇద్దరమే కాబట్టి 3 టమాటాలు వేసుకున్నాను. కొద్దిగా చింతపండు, తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా మగ్గించుకోవాలి. మగ్గితేనే టమాటా టేస్ట్ అండ్ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే టమాటాలు మగ్గిన తర్వాత దీన్ని కూడా చల్లారించుకోవాలి. అసలు నానమ్మ అయితే రోటి పచ్చడి చేసేది. ఎంత టేస్టీగా ఉండేది, అంత బాగుండేది. ఇప్పుడు అంత టైం లేదు అసలు. ఇప్పుడైతే నైట్ కూరగాయలు ఏం లేదు అని నేనైతే ఈ పచ్చడి మా నానమ్మ చెప్పింది ఇప్పుడే అన్నమాట. ఎప్పుడు తింటూ ఉంటానని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కరెక్ట్గా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అయితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలాగే తింటాము తాలింపు వేసుకోకుండా. ఎందుకంటే నానమ్మ అయితే రోటి పచ్చడి ఇలాగే చేసేది. నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. నేనైతే తిని చూపిస్తున్నాను. అంత బాగుందన్నమాట. మా నానమ్మ గుర్తొచ్చింది. నాకైతే ఊర్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే రోటి పచ్చడి చేసుకుని తినేస్తాను. నానమ్మ అయితే అలాగే చేస్తే పెడుతుంది నాకైతే. ఇంకా అయితే నాకు ఈ పచ్చడి చేసే ముందు అయితే ఎంత నోరు ఊరిందన్నమాట. నేనైతే అసలు గబగబా తినేసాను. అంత టేస్టీగా ఉందన్నమాట. చాలా ఇష్టంగా తింటాను నేను. రోటి పచ్చళ్ళు అయినా ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడమే బెస్ట్ అనిపిస్తుంది. బయట కన్నా ఇంట్లోనే కారంగా, స్పైసీగా మంచిగా తినాలనిపిస్తుంది. మా నానమ్మ చేసే వంటలు ఇంకా నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నాను. చాలా బాగుంది. మీరైతే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కావాలంటే షేర్ చేయండి. మా నానమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. మా అమ్మ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తుంది. మటన్ అయినా ఏదైనా సరే ఇలా ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం నాకు. ఫుడ్ అనే కాదు, ఎంత హెల్తీగా ఉంటామో అంత ఫుడ్ తింటాం. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అబ్బా.